హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే మన ఫేవరెట్ సీరియల్ పొదిరిలో ఎపిసోడ్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. అయితే దానికంటే ముందు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కూడా చేయండి. ఇది మాకు కొంచెం సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అయితే నేను ముగ్గులు వేస్తూ మీకు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో సింపుల్గా చెప్తాను. ఈ వీడియో చివరి వరకు చూసేయండి. ఈరోజు ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మహాలక్ష్మి బర్త్డే కాబట్టి లలిత తనకి ఒక డైమండ్ నెక్లెస్ ప్రజెంట్ చేయడానికి తీసుకొని వెళ్తుంది. ఇంకా లలితను చూసిన మహాలక్ష్మి చాలా సంతోషంలో, అమ్మ ఇన్ని రోజులకు వచ్చావు, అసలు ఏమైపోయానో ఎలా ఉన్నానో కూడా చూడాలనిపించలేదా అని చెప్పేసి అంటుంది. ఎందుకు అనిపించలేదు మహా, ప్రతి క్షణం నేను నీకోసం ఆలోచిస్తూనే ఉంటాను. నువ్వు చేసిన పనికి ఈరోజు కుటుంబానికి దూరం అయ్యావు, అయినా నాకేం బాధ లేదు. నిన్ను అల్లుడి గారు చాలా బాగా చూసుకుంటారన్న నమ్మకం నాకుంది. ఆయన చాలా మంచివాడు అని చెప్పేసి లలిత అంటుంది. అనేసరికి ఇంకా మహా అయితే ఏం మాట్లాడదు. సరే ఏంటమ్మా సడన్గా వచ్చావు, ఎలా ఉన్నావు ఏంటి అని చెప్పేసి అడిగేసరికి, నీ పుట్టినరోజు కదమ్మా, పుట్టినరోజు శుభాకాంక్షలు. నీకోసం ఇదిగో ఈ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చాను అనేసరికి, ఇవన్నీ ఎందుకమ్మా, నాకు ఏం పర్వాలేదు, నాకు ఇక్కడ ఈ లైఫే అలవాటు అయిపోయింది, ఇదే బాగుంది. ఈ గోల్డ్ పైన ఈ డైమండ్స్ పైన నాకు ఎలాంటి ఆశ లేదు అని చెప్పేసి అంటుంది. నీకు ఆశ ఉందని చెప్పి నేను తీసుకొని రాలేదమ్మా, పుట్టినరోజు కదా, ఏదో నా తరఫున నీకు ప్రజెంట్ చేద్దాము అని చెప్పేసి తీసుకొని వచ్చాను, కాదనకుండా వేసుకోవు అని చెప్పేసి అంటుంది. సరే నువ్వే పెట్టు మరి అని చెప్పేసి అనేసరికి ఇంకా లలిత మహాలక్ష్మికి ఆ డైమండ్ నెక్లెస్ తొడుగుతుంది. అయితే తొడుగుతూ ఆ చీరను మాత్రం చూస్తుంది. చీర చాలా బాగుంది అని చెప్పేసి అనేసరికి, చక్రి గారే కొనిచ్చారు అని చెప్పేసి అంటుంది. ఓహో, అల్లుడి సెలక్షనా, చాలా చక్కగా ఉంది, లక్షణంగా కనిపిస్తున్నావు అనేసి అంటుంది. అనేసరికి ఎప్పుడైతే చక్రిని అలా పొగుడుతుందో కొంచెం మహాలక్ష్మి మొహం డీల్గా అయితే పెడుతుంది. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నావు అని చెప్పేసి లలిత అడుగుతుంది. అడిగేసరికి, ఏం లేదమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఎవరితోనూ నా మనసులో బాధ షేర్ చేసుకోలేకపోయినా తల్లివి కదా, నిన్ను చూసేసరికి ఎందుకో నా బాధ నీతో పంచుకోవాలనిపిస్తుంది అని చెప్పేసి అంటుంది. నీకు బాధనా, ఏం జరిగిందమ్మా చెప్పు అని చెప్పేసి లలిత అంటుంది. ఇంకా అనేసరికి మహాలక్ష్మి అయితే చెప్పే ముందు ఒక మాట అడుగుతుంది. అమ్మా, మీ అందరినీ కాదని చెప్పి నేను చక్రి గారిని పెళ్లి చేసుకున్నాను. నాన్నగారికి ఎవరికి ఇష్టం లేకుండానే నేను ఆయన్ని పెళ్లి చేసుకొని ఇక్కడ ఉంటున్నాను. నా పైన మీకు చాలా కోపం ఉండొచ్చు, కానీ నేనైతే ఈరోజు ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను. అది మేబీ మీకు సంతోషాన్ని ఇవ్వచ్చు అని చెప్పేసి అంటుంది. మాకు సంతోషం ఇచ్చేది నువ్వు తీసుకోబోయే నిర్ణయం ఏంటి అని చెప్పేసి అనేసరికి, మరేం లేదమ్మా, ఒకవేళ నేను చక్రి గారికి విడాకులు ఇచ్చేస్తే మీరంతా నా కోసం ఏమనుకుంటారు అని చెప్పేసి మహాలక్ష్మి ఇంకా తల్లి ముందు బాంబు పేల్చేస్తుంది. ఇంకా లలితకు ఆ మాటలు వినగానే ఫస్ట్ అయితే కొంచెం కోపం వస్తుంది. సరే కోప్పడితే పిల్లలకు అర్థం కాదు, దీనికి అర్థమయ్యే రీతిలోనే చెప్దాము అని చెప్పేసి లలిత అనుకుంటుంది. సరే పెళ్ళయి ఒక 6 నెలలు కూడా అవ్వలేదు, ఈలోపే విడాకులు ఇచ్చేయటానికి రెడీ అయిపోయావు, కారణం ఏంటో తెలుసుకోవచ్చా అమ్మ అని చెప్పేసి లలిత అడుగుతుంది. కారణం అంటే అమ్మ, అది ఏం లేదు, ఇద్దరం కలిసి ఉండలేమో అని చెప్పి అనిపించింది, మ్యూచువల్గానే ఇద్దరం విడిపోదామని చెప్పి అనుకుంటున్నాం అని చెప్పేసి అంటుంది. మ్యూచువల్గా విడిపోదామని నువ్వు చెప్తున్నావా, అల్లుడి గారికి కూడా అదే ఉద్దేశం ఉందా అని చెప్పేసి అడిగేసరికి, లేదు ఆయనకు కూడా అదే ఉద్దేశం ఉంది అని చెప్పేసి అంటుంది. నీకోసం నాకు బాగా తెలుసు, నీకొక పని చేయాలని ఉంటే నువ్వు ఫిక్స్ అయిపోతావు. నీ ఇష్టాన్ని అల్లుడిపై రుద్దే ప్రయత్నం కూడా నువ్వు చేసి ఉండొచ్చు. ఆయనకి ఇష్టమని నేను అనుకోను, ఎందుకంటే ఇంత లక్షణమైన అమ్మాయిని, ఇంత మంచి అమ్మాయిని ఏ మగాడు వదులుకోవడానికి ఇష్టపడడు. నీ మాట కొట్టలేక, నీ ఆలోచనకి వ్యతిరేకత చూపించలేక అల్లుడు గారు సరే మ్యూచువల్గానే విడిపోదామని చెప్పైతే ఉండొచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు అయితే ఆయన మనసులో నీ నుంచి దూరం అవ్వాలనే ఉద్దేశం ఉండకపోవచ్చు కూడా
అని చెప్పేసి లలిత అంటుంది. ఏంటమ్మా అంతా ఏదో చక్రి గారి గురించి చాలా బాగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు? అలాంటిదేం లేదు. ఆయనకి ఇబ్బంది పెట్టాలని నేను అనుకోవట్లేదు. నేను డివోర్స్ తీసేసుకొని నా లైఫ్ నేను లీడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా వెంటనే ఓహో, డివోర్స్ తీసేసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చేసేద్దాం అనుకుంటున్నావా? సరే అయితే మ్యూచువల్గా విడిపోవాలనుకున్నావు కదా, ఇంతకీ చక్రి నేను ఇబ్బంది పెడుతున్నాడా అని చెప్పేసి లలిత అడుగుతుంది. అయ్యో, ఆయన నన్ను అస్సలు ఇబ్బంది పెట్టడమ్మా. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటాడు. సరే, ఏమైనా తాగొచ్చి నీ దగ్గర అసహ్యంగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పేసి అంటుంది. అస్సలు కాదమ్మా, అసలు చక్రికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు. ఓకే, సరే సరే, మరి అలా అయితే నీపై ఏదైనా అగౌరవంగా ప్రవర్తిస్తున్నాడా అని చెప్పేసి అంటుంది. అబ్బాయి ఎన్నిసార్లు చెప్పాలమ్మా, నువ్వు కూడా లాయర్ లాగా ఎన్ని క్వశ్చన్స్ వేస్తావేంటి? చక్రి గారు ఎప్పుడూ నాతో అసభ్యంగా కానీ అగౌరవంగా కానీ నాకు ఇష్టం లేని ఏ పని కానీ తను చేయలేదు. తను నన్ను చాలా బాగా చూసుకుంటాడు. తనే కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళంతా కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. నాకు ఇక్కడ ఎలాంటి లోటు లేదు అని చెప్పేసి అంటుంది. అనేసరికి మరి ఇంత మంచిగా ఉన్నప్పుడు ఎందుకే విడిపోవాలనుకుంటున్నావు అని చెప్పేసి అంటే, చెప్పాను కదమ్మా, కొన్ని చెప్పలేము. నేనైతే విడిపోవాలని డిసైడ్ అయ్యాను. ఆయనకు డివోర్స్ ఇవ్వడానికే ప్రయత్నిస్తున్నాను. మేము నిన్న లాయర్ గారిని కూడా కలిసాం. కానీ ఆవిడ వేసిన క్వశ్చన్స్కి నా బుర్ర తిరిగిపోయింది. 4 నెలలే కదా అయింది, డివోర్స్ ఇప్పించలేము. ఇంకొక 6 నెలలు చూసి అప్పటికి మీరు విడిపోవాలనుకుంటే అప్పుడు సిచ్యువేషన్ బట్టి నేను ఆలోచిస్తాను అని చెప్తుంది. అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి ఎంత చెప్తున్నా బుర్రకు ఎక్కించుకోకుండా తన మాట తన తల్లితో చెప్తూ ఉంటుంది. ఇంకా ఈలోపు లలితకైతే చాలా కోపం వస్తుంది. కాదు మహా, ఇదేదైనా చిన్నపిల్లల ఆట అనుకుంటున్నావా? తాలికి పెళ్ళికి ఒక రకమైన అనుబంధం ఉంది, దానికి ఒక గౌరవం ఉంది. అది మన ఆడజాతి సంప్రదాయం. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నీకుంది. అలాంటిది నువ్వే చక్రికి విడాకులు ఇచ్చేస్తాను అంటున్నావు. పోను అల్లుడు గారు ఏమైనా మంచివాళ్ళు కాదా, నిన్ను తాగి ఇబ్బంది పెడుతున్నారు, నీతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు అనేసి అని అనుకుంటే పోను అనుకోవచ్చు. కానీ ఆయన నిన్ను అంత మంచిగా చూసుకుంటాడని నువ్వే చెప్తున్నావు. నీకు ఏ లోటు చేయట్లేదు ఈ కుటుంబం నుంచి అని చెప్పి నువ్వే అంటున్నావు. మరి అలాంటప్పుడు విడిపోవాలన్న ఆలోచన చాలా తప్పు. సరే, నీ మనసులో ఏముందో నాకు తెలీదు, కానీ నిన్ను కన్న తల్లిగా నీకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అదృష్టానికి ఈరోజు నేను వచ్చి నిన్ను కలిశాను. ఈరోజు నీ మనసులో ఈ మాట ఉందని నాకు తెలిసింది. నాకైతే నీ ఆలోచన అస్సలు నచ్చలేదు. ఎందుకంటే అల్లుడు గారి గురించి నాకు తెలుసు, ఆయన చాలా మంచి వ్యక్తి అని చెప్పేసి లలిత అంటుంది. ఇప్పుడు ఎవరన్నారమ్మా ఆయన మంచివాడు కాదని? ఆయన మంచివాడే, కానీ మేమిద్దరం కలిసి ఉండలేము. ఎందుకు ఏంటి అనేది కారణం నన్ను అడగకు అని చెప్పేసి మహాలక్ష్మి లలితతో అంటుంది. అనేసరికి ఒక్కటి చెప్తాను వినమ్మా, ఆడపిల్ల జీవితం అంత ఆషామాషి కాదు. మనం ఒక్కసారి పుట్టడం కాదు, పెళ్ళయ్యాక రెండోసారి పుడతాం, తల్లయ్యాక అది మరి పునర్జన్మ లాంటిది. ఈ 3 ఘట్టాల్లో ఏ ఒక్క ఘట్టం బాగోకపోయినా మనం బతకలేమమ్మా ఈ సొసైటీలో. నీ అదృష్టానికి నిన్ను అర్థం చేసుకునే భర్త దొరికాడు. ఆస్తి అంతస్తు లేకపోయినా నిన్ను నెత్తిని పెట్టుకొని చూసే కుటుంబం దొరికింది. ఇంకా ఇంతకు మించి కావాల్సిన మంచి విషయం ఏముంటుంది చెప్పు అని చెప్పేసి అంటుంది. అనేసరికి మహాలక్ష్మి ఇంకా కొంచెం ఆలోచనలో పడుతుంది. అది కాదమ్మా అనేసరికి నన్ను చెప్పని. ఎందుకు అంటే పిల్లలు తప్పటడుగులు వేసేటప్పుడు వాటిని సరిచేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మాకుంది. మీ నాన్నగారి గురించి వదిలేయి, ఆయనకి ఆస్తి అంతస్తే కావాలి. మనిషి ఎలాంటి వాడైనా సరే, ఇప్పుడు నువ్వు విడాకులు తీసేసుకొని నీ లైఫ్ నువ్వు లీడ్ చేస్తాను అంటున్నావు. ఈ విషయం కనుక మీ నాన్నగారికి తెలిస్తే ఎక్కడున్నా పట్టుకొచ్చి కాళ్ళు విరక్కొట్టి మరీ వాడికిచ్చి నిన్ను పెళ్లి చేస్తాడు. సో ఆ జీవితం ఇష్టం లేకే కదా నువ్వు చక్రిని పెళ్లి చేసుకున్నావు అని చెప్పేసి లలిత అంటుంది. ఇంకా ఆ మాట గుర్తు చేసేసరికి మహాలక్ష్మికి ఒంట్లో వణుకు పుడుతుంది. ఇంకా అంతేకాకుండా లలిత ఇలా కూడా అంటుంది, నేనున్నానంటే నాకు ఆస్తి ఉంది, అంతస్తుంది, ఐశ్వర్యం ఉంది, కానీ మనశ్శాంతి లేదు, సంతోషం లేదు. ఎన్నోసార్లు నాకు నేను అడ్జస్ట్ అయిన పరిస్థితులు చాలా ఉన్నాయి. అవన్నీ నీకు అర్థం కాదు. అర్థం చేసుకునే భర్త రావాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలమ్మా. ఎంత ఆస్తి ఉంటే ఎందుకు? మీ నాన్నగారు నన్ను ఎలా అర్థం చేసుకుంటారో నీకు తెలుసు కదా. ఆయన చెప్పిందే వేదవాక్కు.
నా మనసులో ఏముందో నా ఇష్ట నష్టాలు అయినా తెలుసుకోవడానికి ప్రయత్నించరు అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంకా మహాలక్ష్మికి చక్రి పైన కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. చక్రి గారు ఎప్పుడు నాతో అలాగా ప్రవర్తించలేదు, నన్ను చాలా అర్థం చేసుకుంటారు, నాకేం కావాలో నాకంటే ముందు ఆయనే తెలుసుకొని నాకు సహాయంగా ఉంటారు అని చెప్పేసి తనలో తాను అనుకుంటుంది. అప్పుడు లలిత అంటుంది, కాబట్టి నీ విడాకులు అన్న ఆలోచన మానుకో. విడాకులు తీసుకుంటే ఏమైపోయింది, తర్వాత దాన్ని నువ్వు సరి చేసుకోవాలనుకున్నా ఇంకా చక్రి నీకు దూరం అయ్యాక తన మనసు విరిగిపోతుంది. నువ్వు విడాకులు తీసుకునే అంత పెద్ద పని ఇక్కడేం జరగలేదు, నిన్నెవరు ఇక్కడ హింసించట్లేదు, చాలా సంతోషంగా ఉన్నానని నువ్వే చెప్తున్నావు. అలాంటి మంచి వ్యక్తిని వదులుకోకమ్మా. తాలికున్న విలువ నా కూతురు పాడు చేస్తుంది అని నేను అనుకోను. ఆ బంధాన్ని నువ్వే నిలబెట్టుకో. మీ నాన్నగారిలా కాదు చక్రి. అయినా మీ అన్నయ్యని చూసావు కదా, అన్నయ్య పరిస్థితి కూడా అంతే. వాడు కూడా అర్థం చేసుకునే సద్గుణమైన ప్రవర్తన కలిగిన కొడుకు కాదు నాకు. అయినా కూడా వాళ్ళ బాధ వాళ్ళదే. మనల్ని ఎప్పుడూ అర్థం చేసుకోలేదు, నీ ఇష్టాన్ని వాళ్ళు పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తులు ఇంట్లో ఎవరైనా ఉన్నారంటే చెప్పు, నేను హ్యాపీగా నీ విడాకులు ఒప్పుకుంటాను. కానీ ఇంత మంచిగా నిన్ను పూల్లో పెట్టుకొని కూతుర్లా చూసుకుంటున్నారు అన్నప్పుడు వాళ్ళని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలని నీకు మనసు వచ్చిందే అని చెప్పేసి ఇంకా లలితమ్మ అయితే మహాతో అంటుంది. ఇంక మహా అయితే, నువ్వు చెప్పింది కరెక్టే అమ్మా, కానీ ఇవి ఒకటి సరిపోతాయా జీవితాన్ని పంచుకోవటానికి? అసలు ఆయనకంటూ ఒక లైఫ్ ఉంటుంది కదా, చక్రి గారి లైఫ్ని నేను ఎందుకు స్పాయిల్ చేయాలి అని అంటుంది. అసలు ఇద్దరికి పెళ్ళయ్యాక ఆయన లైఫ్ నీ లైఫ్ సెపరేట్ చేసి మాట్లాడతావేంటి? ఇద్దరు జీవితం ఒకటే, మాట ఒకటే కావాలి, నడవడిక ఒకటేలా ఉండాలి. కాబట్టి నీకు తెలియని విషయాలు నేను కొన్ని నీకు తెలియచేశానని అనుకుంటున్నా. జీవితం నీది, నీ ఇష్ట ప్రకారంగా పెళ్లి చేసుకున్నావు. ఇంకా నువ్వు ఇప్పుడు కాదనుకొని ఎంత చెప్తున్నా వినకుండా నువ్వు విడాకులు కావాలని చెప్పి మళ్ళీ కోర్టు మెట్ల చుట్టూ తిరిగితే ఈ విషయం నలుగురికి తెలిస్తే పరువు సంగతి పక్కన పెట్టు, నీ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసా? కుక్క చింపిన విస్తరాకులా ఉంటుంది. మీసం మొలిచిన వాడు కూడా ఇంక నీ వైపు చూసి ఇంక నీకు లేని బాధను తీసుకొచ్చి పెడతారు. అది నీకు అర్థమైందని అనుకుంటున్నా అని చెప్పేసి అంటుంది. అనేసరికి ఇంక మహాలక్ష్మి అయితే ఆలోచనలో పడుతుంది. అమ్మ చెప్పింది ఏది కూడా ఒక్క మాట కూడా తప్పులేదు, తను చెప్పేది 100% నిజం. అయినా కూడా నా కెరీర్ అమ్మా అని చెప్పేసి అంటుంది. నీ కెరియర్కి చక్రి అడ్డున్నాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? నీ కెరియర్ ఇలా ఉండబోతుంది, ఇలా డిజైన్ చేసుకుంటున్నానని చక్రితో మాట్లాడి చూడు. చక్రి అర్థం చేసుకునే వ్యక్తే. నీకు ఒక ఆపద ఉందంటే తనని తాను అడ్డేసుకొని దానికోసం నిన్ను సేవ్ చేస్తాడు. అలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకోవాలన్న దుర్బుద్ధి నీకు వచ్చినందుకు నేను సిగ్గుపడుతున్నాను అని చెప్పేసి ఇంక లలిత అంటుంది. అనేసరికి ఇంక మహాలక్ష్మి, లేదమ్మా, ఆయన ఎప్పుడు నేను దూరం చేసుకోవాలని అయితే అనుకోలేదు, కానీ కొన్ని సందర్భాల ప్రకారం మేమిద్దరం మ్యూచువల్గానే విడిపోవాలనుకున్నాం. అందుకే ఆయనకి విడాకులు ఇచ్చేయటానికి నేను సిద్ధపడ్డాను. ఆయన దృష్టిలో నేను హెడేక్గా ఉండాలనుకోవట్లేదు, ఎందుకంటే ఆయన మనసులో ఏముందో నాకు తెలీదు అని చెప్పేసి అంటుంది. అచ్చా, చక్రి మనసులో ఏముందో నీకు తెలీదా? సరే అయితే, పెళ్ళైన అనుభవం నీది 4 నెలలే, నాది ఇన్ని సంవత్సరాలు. నీకు ఇంకా మీ ఆయన్ని అర్థం చేసుకోవటం రాలేదు. పుట్టినరోజుకి చీర చక్రి గారే కదా కొనిచ్చారన్నావు అని చెప్పేసి లలిత అడుగుతుంది. అవును. నువ్వు అడిగావా చీర కావాలని అని అంటుంది. లేదమ్మా, నేను చెప్పలేదు. సరే, బర్త్డే కూడా సెలబ్రేట్ చేశారని చెప్పావు, నువ్వు చెప్పావా చేయమని? లేదమ్మా, సడన్గా ఆయన వచ్చి బొకే ఇచ్చి మరీ నా బర్త్డే సెలబ్రేట్ చేశారు. ఫ్యామిలీలో అంతా కలిసి నాకు కేక్ కట్ చేయించారు. చాలా హ్యాపీగా అనిపించింది, గుర్తుపెట్టుకొని మరీ నా బర్త్డేని అంతా గ్రాండ్గా సెలబ్రేట్ చేసేసరికి. అంతేకాకుండా ఇగో చక్రి గారి చీర కూడా ఇచ్చారు, చెప్పాను కదా అని చెప్పేసి అంటుంది కదా. సో నీకేం కావాలి, ఏం చేస్తే నువ్వు హ్యాపీగా ఉంటావు అని ఇంతలాగా నీకోసం అనుక్షణం పరితపిస్తున్నాడంటే నా అల్లుడికి నీ పైన ఎంత ప్రేమ ఉండకపోతే ఇవన్నీ చేస్తాడు? పెళ్ళయి ఇన్నేళ్ళు అయింది, ఒక్కరోజు మీ నాన్న నేను అడగకుండా నాకు ఏది చేసింది లేదు. అడిగినా కూడా కొన్నిసార్లు కాదు, కూడదు, ఆస్తి అంతస్తు హోదా ఇది అది అనే మాట్లాడతారు. కాబట్టి ఆడపిల్లకి అర్థం చేసుకునే భర్త రావడం కంటే ఇంకొక అదృష్టం మరొకటి ఉంటుందని నేను అనుకోను. కాబట్టి నా జీవితంలాగా నా కూతురు జీవితం కాకూడదు. అందుకే నేను ఇంత ప్రాధేయపడుతూ నీకు అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇంకా నిర్ణయం నీది.
బంగారు లాంటి నా అల్లుడిని వదులుకోవడానికి సిద్ధపడతావో, లేదా వదిలేసుకొని నీ జీవితాన్ని ముక్కలు చేసుకొని ఒక ఒక పనికి మాలిన జీవితంలా లీడ్ చేస్తావో నీ ఇష్టం అని చెప్పేసి ఇంకా లలిత సీరియస్ అవుతుంది. అయ్యేసరికి ఇంకా వెంటనే మహాలక్ష్మి, లేదమ్మా, నువ్వు ఈరోజు రావటం మంచిదే అయింది. నువ్వు చెప్తే నాకు ఇన్ని విషయాలు తెలిసింది. ఏదో ఆయన నుంచి విడిపోవచ్చు, నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేయొచ్చు అనుకున్నాను. కానీ భర్త లేకపోతే భార్యకి విలువ ఉండదు అని నీ మాటల్లో నాకు అర్థమైంది. భర్త ఉంటే సరిపోదు, అర్థం చేసుకునే మనిషి కూడా ఉండాలి. ఆ విషయంలో నేను అదృష్టవంతురాలనే. ఏ రోజు చక్రి గారు నన్ను ఇబ్బంది పెట్టలేదు. చెప్పాను కదా, నా ఇష్టం కోసం తను చాలా చేశారు. నువ్వు చెప్తుంటేనే నాకు అర్థమవుతుంది. నేనే పిచ్చిదానిలాగా ఆయన్ని ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు. నువ్వు అన్నట్టుగా ఈ విడాకుల ఆలోచన కూడా మొదట నాదే. ఆయన మనసులో ఏముందో నాకు ఇప్పటికీ తెలియదు. కానీ నువ్వు అన్నట్టు నన్ను వదులుకోవాలి అన్న ఆలోచన కూడా లేకపోవచ్చు. కానీ నేనెక్కడ బాధపడతానో అని తనకిష్టం లేకపోయినా నాతో పాటు కోర్టుకొచ్చి మ్యూచువల్గానే విడిపోవాలి అని చెప్పి ఉండొచ్చు కూడా. కాబట్టి ఆయన నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఈరోజు నా పుట్టినరోజు గుర్తుకుండిపోయే రోజమ్మా. నువ్వు వచ్చి చాలా మంచి పనే చేసావు. నాకు జ్ఞానోదయం కలిగించావు. నేను ఇంకెప్పుడూ చక్రి గారి నుంచి విడిపోను అని చెప్పేసి ఇంకా వాళ్ళ అమ్మని పట్టుకొని సంతోషంలో బాధపడుతుంది మహాలక్ష్మి. ఈ ఆనంద బాష్పాలు ఇలానే ఉండని. ఎప్పుడు చక్రి చెయ్యి విడవకు. తను నీ కంట్లో నీళ్ళు రానివ్వడు. ఎప్పుడైనా నువ్వు ఏడిచ్చే రోజు అంటూ వస్తే అది సంతోషంలో మాత్రమే. అంత మంచిగా చూసుకుంటాడు నా అల్లుడు అన్న నమ్మకం నాకుంది. అందుకే నువ్వు ఇల్లు వదిలేసి ఇక్కడికి వచ్చేసి చక్రితో ఉన్నా నేను ధైర్యంగా ఉన్నాను. ఎందుకంటే నేను చక్రి ఎలాంటి వాడో చూశాను. తన ప్రవర్తన, తన నడవడిక చాలా మంచి, చాలా మర్యాద అయినది. కుటుంబంలో వాళ్ళు కూడా చాలా అర్థం చేసుకుంటారని నువ్వే చెప్తున్నావు. కాబట్టి నా కూతురు చాలా సంతోషంగా ఉంది అన్న ధైర్యంతోనే నేను ఇన్ని రోజులు నీకు దూరంగా ఉన్నాను. ఆ ధైర్యాన్ని నువ్వు నాకు జీవితాంతం ఇస్తావని అనుకుంటున్నా. ఎప్పుడూ చక్రి చేయి కానీ వాళ్ళ కుటుంబాన్ని కానీ వదిలేయకమ్మా అని చెప్పేసి లలితమ్మ అంటుంది. ఇంకా అన్ని మాటల్లో లలిత తాలికున్న విలువని, భర్త లేకపోతే ఒక భార్య పరిస్థితి సొసైటీలో ఎలా ఉంటుంది, అందులో భర్త అర్థం చేసుకోకపోతే ఒక ఆడదాని జీవితం ఎలా వ్యర్థమైపోతుందో అర్థమయ్యేలాగా మహాకి వివరిస్తుంది లలిత. ఇంకా లలిత మాటలు విన్న మహాలక్ష్మి తన మనసులో ఉన్న విడాకుల ఆలోచనని మానుకుంటుంది. తాలికున్న విలువని తెలుసుకుంటుంది. భర్తకున్న విలువని తెలుసుకుంటుంది. ఆ బంధం ముడిపడడం దేవుడి చిత్తం అని అర్థం చేసుకుంటుంది. ఇంకా వెంటనే లలితకు మాటిస్తుంది, లేదమ్మా, ఖచ్చితంగా నేను ఇంకా విడాకులు అన్న ఆలోచన కూడా నా బుర్రలో రానివ్వను. నువ్వు నిశ్చింతగా ఉండు. నాన్నగారికి పరువు పోయే పని నేను ఎప్పటికీ చేయను. అయినా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు నిజంగానే నువ్వు చెప్పినట్టు విడాకులు ఇచ్చేస్తే నలుగురిలో నవ్వుల పాలైపోతాం. ఈ కూతురు తిరుగుబోతు అన్న మాట కూడా వచ్చేస్తుంది. పరిస్థితులు ఎలా అయినా ఉండని, నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. నన్ను క్షమించమ్మా. ఏ ఆలోచన లేకుండా నీతో కనీసం నేను చర్చించకుండా నా జీవితానికి సంబంధించి ఈ విడాకుల విషయాన్ని నిర్ణయం తీసేసుకున్నాను కాబట్టి నన్ను క్షమించు. కానీ అట్లీస్ట్ ఇప్పటికైనా నా కళ్ళు తెరిపించావు అని చెప్పేసి ఇంకా మహాలక్ష్మి అయితే తల్లితో తన బాధను షేర్ చేసుకుంటుంది. ఇంకా మొత్తానికి మహాలక్ష్మి మనసు మారినందుకు లలిత అయితే చాలా సంతోషపడుతుంది. అయితే వీళ్ళిద్దరి మాటలు దూరం నుంచి విన్న నారాయణ, మాధవ అయితే చాలా చాలా సంతోషంలో మునిగి తేలుతారు. ఎందుకంటే మాధవ కోరుకున్నది మహాలక్ష్మి చక్రి ఎప్పుడూ జీవితంలో కలిసి ఉండాలనే, వాళ్ళ బంధం గట్టిగా ముడిపడాలనే, అపార్థాలు తొలగిపోయి ఇద్దరు ఒకటవ్వాలనే. సో మొత్తానికి ఆ దేవుడి దయ వల్ల లలిత గారు ఈరోజు మహాలక్ష్మి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి వచ్చి మంచిదే అయింది. చక్రి మంచితనాన్ని, తాలికున్న విలువను వివరించి మహాలక్ష్మిని మనసుని మార్చగలిగింది. ఎంతైనా కన్న తల్లి కదా, తల్లి చెప్పే మాట కంటే విలువైనది ఇంకేముంటుంది. మనం ఎంతమందిని చెప్పినా మహాలక్ష్మి బుర్రకు అర్థం అవ్వకపోయి ఉండొచ్చు. ఆవిడ చెప్పటం వల్లనే మహాలక్ష్మికి క్లియర్గా అర్థమైంది. ఏదైతేనేమి మొత్తానికి చక్రి కోరుకున్నట్టుగా మహాలక్ష్మి తన ఆలోచనని వెనక్కి తీసుకుంది. విడాకులు ఇవ్వనని వాళ్ళ అమ్మకు మాట ఇచ్చింది. చాలా సంతోషంగా ఉంది కదా నాన్న అని చెప్పేసి మాధవ నారాయణతో అంటాడు. చాలా సంతోషంగా ఉందిరా, చాలు, ఇంకా ఈ జీవితానికి నా తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోదు. నా కొడుకును కూడా అర్థం చేసుకుంది. ఇంక ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయి ఒక్కటైపోతే అదే చాలు అని చెప్పేసి నారాయణ అంటాడు. ఇంకా అనేసరికి ఇంక లలిత అయితే చెప్పింది గుర్తుంది కదా మహాలక్ష్మి, కాబట్టి తప్పుగా ఆలోచించుకో.
చిన్న వయసు నీది, అనుభవం లేదు. ఎందుకు చెప్పానో మరొక మారు ఆలోచించు. మైండ్ని డైవర్ట్ కానివ్వకు. చక్రి లాంటి మంచి వ్యక్తిని జీవితంలో సాధించాలంటే చాలా అదృష్టం ఉండాలి. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నానో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించి చూడు అని చెప్పేసి అనేసరికి, లేదమ్మా, ఇంకెప్పటికీ నేను విడాకుల ప్రస్తావన తీసుకొని రాను. చెప్పాను కదా, నీకు మాట ఇస్తున్నా. చక్రి గారిని ఎప్పుడు చేయి వదలను. ఆయన్ని చాలా మంచిగా చూసుకుంటాను. ఆయన నన్ను ఇప్పుడు ఎంతలా ప్రేమిస్తున్నారో, ఎంతలా చూసుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఎప్పటికీ మేమిద్దరం విడిపోము. నీకు చాలా థ్యాంక్స్ అమ్మా. నాకు అర్థమయ్యేలాగా తాళి విలువను వివరించావు. చాలా సంతోషంగా ఉంది. అయినా నేను మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అవుతున్నాను అనేసరికి, ఊరుకోవే, చక్రి అంత మంచిగా చూసుకుంటుంటే మమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నావు అని చెప్తున్నావా? అబద్ధాలు చాలా నేర్చావే నువ్వు అని చెప్పేసి లలిత కామెడీ చేస్తుంది. ఇంకా వెంటనే మహాలక్ష్మి అయితే, ఇంకేంటమ్మా, నాన్నగారు అందరూ బాగున్నారా అంటే, వాళ్ళంతా చాలా బాగానే ఉన్నారు. నువ్వే ఎలా ఉన్నావా అన్న ఆలోచనలో ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఈరోజు ఇప్పుడు నీ మాటలు విన్నాక చాలా సంతోషంగా ఉంది. మొత్తానికి నీ మనసు అయితే మారింది. చక్రికి దగ్గరగా ఉండు. చక్రి చేయి ఎప్పటికీ అయితే విడవకు. ఒక తల్లిగా నేను నీ నుంచి కోరుకునేది ఇదే. భారీగా నువ్వు తన పక్కనుంటేనే మీ బంధానికి, మీ బాంధవ్యానికి ఒక విలువ అని చెప్పేసి మొత్తానికి లలిత అయితే మహాకి అర్థమయ్యేలాగా తాళి విలువను వివరించి, ఇద్దరూ కలిసి ఉండటమే కరెక్ట్ అని మహా మనసును మార్చి తన విడాకుల ఆలోచన వెనక్కి తీసుకునేలాగా మహాలక్ష్మికి సర్ది చెప్తుంది. కాబట్టి మరికొన్ని సరికొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రానున్న విషయాలు తెలుసుకోవాలనుకుంటే పైన కనిపిస్తున్న బెల్ ఐకాన్ని ఆల్ ట్యాప్ చేస్తే మేము పోస్ట్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా కనిపిస్తుంది. కాబట్టి మీరు ఈజీగా చూడగలరు. కాబట్టి కైండ్లీ డూ వాచ్ అవర్ ఛానల్ అండ్ సబ్స్క్రైబ్, ఫాలో అండ్ లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.